అయిపోయింది. ఆ సూర్యగడి మొండితనం వల్ల దివ్య జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు కనుక దిలీప్ గారి లవర్ కనపడితే కళ్ళు ఆటలేదా? మగ పిల్లలు ఎందుకలా గట్టిగా అరుస్తావు? గట్టిగా బాబు వెళ్ళి బట్టలు మార్చుకురండి. అలాగే రండి సార్ రండి. హలో అండి. హాయ్, దివ్య ఎక్కడండి? ఆ రూమ్ లో ఉంది. చాలా బాగుంది. హాయ్ హాయ్, రారాణి. థ్యాంక్ యూ. ఏంటి పెళ్లి కూతురు గారి ముస్తాబు ఇంకా ఫినిష్ అవ్వలేదా? అవుతుందిలే గాని మీ దిలీప్ గారు రాలేదా? మా వాడు గ్రేట్ ఎస్కేపిస్ట్. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, దొరకట్లేదు. అయినా వదలుగా ఎక్కడున్నా ట్రేస్ చేసి అరగంట లోపల ఇక్కడికి రప్పిస్తాను. 1 minute. దిలీప్ పెళ్లి కొడుకాయనే మా దిలీప్ పెళ్లి. ఏ వెంకట్, ఆ ఈడియట్ ఇంకా దొరకలేదా? లేదు రాణి, అన్ని చోట్ల ట్రై చేశాను. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదా? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. వెంకట్, దిలీప్ ని వెంటనే ట్రేస్ చేసి సికింద్రాబాద్ లో జూలూరు వజ్రమ్మ కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడికి అర్జెంట్ గా రమ్మని చెప్పు. ఏ కళ్యాణ మండపం? జూలూరు వజ్రమ్మ కళ్యాణ మండపం. ఇంటికి నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడే కళ్యాణ మండపంలో పెళ్లి కూతురు రూమ్ లో ఉన్నాను. దిలీప్ గొప్ప మునిగిందిరా. ఏమైందిరా? రాణి నేను తీసుకెళ్తానన్నది ఈ పెళ్లికి. అంతేకాదు ఇప్పుడు రాణి ఇక్కడే దివ్య రూమ్ లో ఉంది, ఎదురుగా ఉంది చూడు. కట్టేనట్టుంది. ఏంటి మీ దిలీప్ వచ్చారా? లేదు, నా దిలీప్ ని తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి నీ దిలీప్ ని చూపించవా? కొంచెం సేపు ఆగితే ఒకేసారి పెళ్లి సమయంలో చూడొచ్చు. ఏంటి నేను కూడా 100 మందిలో ఒకదానిగా చూడాలా? అదేం కుదరదు, నేను వెంటనే చూడాలి. పద ఇంట్రడ్యూస్ చేద్దు గాని. నిన్ను తీసుకుని అతని రూమ్కి వెళ్ళాలా? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నాకు సిగ్గుబాబు, నేను రాను. మనకలాంటి సిగ్గులు ఎగ్గులు ఏం లేవు. నువ్వు రాకపోతే నేను వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకోలేనా? చూడు. పెళ్లి కుమారం తీసుకురండి. గోవిందా గోవిందా సత్యం. వెంకట్, రాణికి ఫోన్ చెయ్యి. నీకేమైనా మొత్తం? రాణికి ఫోన్ చెయ్యి. దిలీప్ యాక్సిడెంట్, అపోలో హాస్పిటల్. చెయ్యి. హలో రాణి, నేను వెంకట్ మాట్లాడుతున్నాను. అది దిలీప్ యాక్సిడెంట్ అయింది. అదే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశావు. నేను కూడా ఇక్కడే ఉన్నాను, వెంటనే వచ్చాయి. నేను ఇప్పుడే వస్తున్నాను. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా సరే నేను నిన్ను పెళ్లి చేసి తీరుతాను అని చెప్పి అమ్మాయిని ఎత్తి మీద ఒట్టేసి మరి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడండి. ఇష్టం లేకపోతే పెళ్లికి రావడం మానేయాలి, అంతేగాని ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి పెళ్లి చెడగొడితే పాపం చూసుకుంటుందా? నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. అమ్మా పెళ్లి కుమార్తెలు తీసుకురండి. वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः
నేను వెళ్ళిపోతున్నాను. ఇంతకాలం నేను ఎక్కడికి వెళ్ళినా నీతో ఎంత గొడవ పెట్టుకున్నా నేను వదలలేదు. కానీ ఈరోజు మాత్రం నాతో తీసుకెళ్ళటం లేదు. ఎందుకంటే ఎప్పుడూ నా కూడా ఉండే నా దురదృష్టం నీకు తగలొచ్చు. వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నావా? వెళ్ళాలనుకునేవాడు నీకు సంబంధించినవి కూడా తీసుకెళ్ళి. ఆపండి! పేట్ల మీద పెళ్ళి ఆపమంటావేట్రా? నీకన్నా పిచ్చెక్కిందా? రూల్ ప్రకారం నేను చెప్పింది తర్వాత మీకు ఎక్కుద్ది పిచ్చ. నీ మీద ఒట్టు, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. అసలు నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా సరే నేను పెళ్లి చేసి తీరుతాను. ఇదే డైలాగు వాడు చెప్పాడు, నేను విన్నాను. ఆ సంఘటన జరిగిన స్థలం లుంబిని పార్క్. సమయం ఉదయం 8:30 నటీనట్లు ఈ పిల్ల, ఆ పెళ్లి కొడుకు. ప్రేక్షకుడు నిలబడు అంటే నేనే. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్లా కనిపించినోడు కల్లా ఈ విషయం చెప్తానే ఉన్నాను. అయినా అందరూ దిలీప్ గారిని నమ్ముతారు కానీ నన్ను ఎవరో నమ్మరే. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. అందుకే అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకొచ్చాను. ఇప్పుడు మీ రూల్ ప్రకారమే మీరేం చేస్తారో చేయండి. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్న దిలీప్, ఇప్పుడు నీ మెళ్ళలో తాళి కట్టబోతున్న దిలీప్ ఒక్కడే. ఆ ఒక్కడు వీడే. జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టి ఏంటి లాభం చెప్పు? రాణి, నీ పెళ్లి 10వ తారీఖు అంటే ఇంకా 4 రోజులు టైం ఉంది. కానీ ఈ పెళ్లి జరగడానికి 4 నిమిషాల టైం ఉంది. ఇప్పుడు నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పావనుకో, జస్ట్ 1000 రూపాయలు మాత్రమే లాస్. కళ్యాణ మండపం డెకరేషన్కే 30,000 ఖర్చు అయింది. ఇక పెళ్ళే ఆగిపోతే ఒక ఆడదాని వేయండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? నువ్వేంటి దివ్య కంగారు పడుతున్నావేంటి? ఆనందపడు. నేను వెధవనని పెళ్లికి ముందే తెలిసింది. అయినా నేనే మడ్రలు మనభంగాలు చేయలేదే. జస్ట్ ఎట్ ఎ టైం 2 అమ్మాయిలు వచ్చేసాను అంతే. చూడు, పీటల్లాగా వచ్చిన ఈ పెళ్ళి ఆగిపోతే మీ నాన్న డబ్బు పోతుంది, మీ ఇంటి పరువు పోతుంది, నీకున్న పేరు పోతుంది. టోటల్గా మీ ఫ్యామిలీ ఫ్యూచరే పోతుంది. చేతిలో తాడుంది, ఎదురుగా నువ్వు ఉన్నావు. ముందు నీ మెళ్ళ కట్టేస్తాను. వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోతారు. తర్వాత మన 4 రూమ్లో కూర్చొని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమంటావు? రేయ్, సిగ్గులేదురా నీకు? ఏంటి నేను ఒక్కనే తప్పు చేసినట్టు మాడుతున్నారు? నీ బాబు మాత్రం నిన్న సూర్యకాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోలేదా? ఆడ అమూల్ బేబీ కాబట్టి నాకు ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు మాత్రం మీ బాబు నా ఫేస్ చూసి చేస్తున్నాడు అనుకున్నా? వెనకాల ఆడి బ్యాక్గ్రౌండ్ ఉందని చేస్తున్నాడు. ఆంధ్రా బ్యాంక్ వారి సహకారంతో కిళ్ళి కొట్టి పెట్టుకున్నట్టు ఆ సూర్య సహకారంతో నా పెళ్లి జరుగుతుందన్నమాట. నా మాట ఇంత తలంచే, ఈ తాళి కట్టేస్తాను. తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నేను ఉన్నాను. నాకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ సూర్యగాడు ఉన్నాడు. ఎంతైనా నీ అభిమాని కదా. మా ఓడు గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే నరికేస్తా. నువ్వు దివ్యని ప్రేమించినట్టు నటించావురా, కానీ మావాడు దివ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అవును దివ్య, వాడు నీకోసమే మీ ఇంట్లో దిగాడు. కానీ నువ్వు వీడిని ప్రేమిస్తున్నావని తెలిసి వీడికి ఉద్యోగం ఇప్పించాడు, మీ నాన్న నొప్పించాడు. చివరికి నీ పెళ్లిలో కూల్లాగా కూల్ డ్రింక్స్ సర్వ్ చేశాడు. అది చూసావు దివ్య, చూసావా? ఇన్నాళ్ళు మనం సూర్య మంచివాడు, మన మంచి కోరుకునేవాడు అనుకున్నాం. కాదు, మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేశాడనమాట. సూర్య గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. గుళ్ళో మంత్రాలు పూజారే చదవాలి. మెట్ల మీద అడుక్కునేవాడు చదివితే అసహ్యంగా ఉంటుంది. నువ్వు సూర్య గురించి మాట్లాడినా అలాగే ఉంటుంది. నిన్ను ప్రేమించాను నిజమే, అంత మాత్రాన నీలాంటి నీచుడితో తాళి కట్టించుకోలేను. గెట్ అవుట్. రే, ప్రేమంటే బెటర్మెంట్, ఎంటర్టైన్మెంట్ కాదురా, కమిట్మెంట్. అది నీకు ఎలాగూ లేదు. ఇంకెందుకు ఇక్కడ? అందరూ ఉమ్మేకు ముందే వెళ్ళు. అరే, నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా నాకు ఛే.
ఎవరికి ఎవరు అనేది ఆ దేవుడు ఎప్పుడో రాసేస్తాడు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. రూలు ప్రకారం ఒక అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చుని తాళి కట్టబోయేవాడిని అక్కర్లేదని చెప్పకూడదు. నా కూతురు ఆ పని చేసింది. కారణం వాడి మీద ఏర్పడిన అసహ్యం. నేను వెంటనే సూర్యం చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చింది. కారణం నీ మీద పెరిగిన అభిమానం. నేనిప్పుడు వచ్చింది దివ్య నువ్వు ఇష్టపడుతున్నావు కనుక పెళ్లి చేసుకోమని అడగడానికి కాదు. నా కూతురు పీటల మీద పెళ్లి చెడిపోయిన దురదృష్టవంతురాలు. ఓ నిస్సహాయ తండ్రిగా ప్రాధేయపడుతున్నాను. దివ్యను పెళ్లి చేసుకో బాబు. ఒరేయ్, దివ్య గురించే కదరా నువ్వు ఇంతకాలం తాపత్రయపడింది. ఇప్పుడు తనే నీ ముందుకొచ్చి నిలబడింది. ఇంకా ఆలోచిస్తావేంట్రా? నేను ఇన్నాళ్ళు ప్రేమించాననుకున్నాను. కానీ ఈరోజు మీరు నా గురించి చేసినవన్నీ తెలిసాక నిజంగా ప్రేమించడం అంటే ఏంటో తెలిసింది. నేను దిలీప్ మీద అసహ్యంతో మీ దగ్గరికి రాలేదు. మిమ్మల్ని ఇష్టపడి వచ్చాను. ఒక ఆడపిల్లగా ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇలా చేశాను? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, కానీ ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ కలగాలిగా. అందుకే ఇంత తతంగం జరిపించాల్సి వచ్చింది. నువ్వు మాత్రం ముందు వెనక చూడకుండా నాకు శాపాలు పెట్టేశావు. తప్పైపోయింది స్వామి. ఇప్పుడు చెప్పు, నేను దివ్యని పెళ్లి చేసుకోవాలా వద్దా? ఇప్పుడు గనక నువ్వు దివ్యని పెళ్లి చేసుకోకపోతే ఇంక నీ పెళ్లి చేయడం నా వల్ల కాదు. వెంటనే తాళి కట్టే. ఇమీడియట్ గా కట్టేస్తాను స్వామి. థ్యాంక్ యూ స్వామి.